అందరికీ నమస్కారం అండి. నేనైతే మొన్న అంగన్వాడీ కేంద్రంలో చేసే ప్రీ స్కూల్ యాక్టివిటీ యాక్షన్ సాంగ్ అయితే 2 లిటిల్ చిల్డ్రన్ క్లాప్ 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 సాంగ్ యాక్షన్ సాంగ్ అయితే చేశాను. అది 2 మినిట్స్ వీడియోనే నేనైతే యూట్యూబ్‌లో పెట్టాను. అదైతే అసలు పిల్లలవి యాక్టివిటీస్ చేసేవైతే అసలు గంటలు గంటలైతే వీడియోస్ అయితే తీయొచ్చండి. వాళ్ళకి ఆటలు ఆడిపించుకుంటైనా గానీ, ప్రీ స్కూల్ యాక్టివిటీస్ చేయొచ్చు గానీ, అవి ఎన్ని వీడియోస్ పెట్టినా గానీ వ్యూస్ అనేది చాలా తక్కువ వస్తుందన్నట్టు. ఇట్లా ఫేస్ టు ఫేస్ మాట్లాడినప్పుడు చూసే దానికంటే మనం చేస్తూ పిల్లలతో అది పెట్టే వీడియోస్ అయితే వ్యూస్ తక్కువ వస్తున్నాయి అన్నట్టు. అందుకోసమని నాదైతే ఛానల్ 3600 గంటలైతే మానిటైజేషన్‌కి దగ్గర పోయిందండి. ఇంకా 400 గంటలైతే కంప్లీట్ అయ్యేదే. కానీ నేను ఆ పిల్లలవి పెట్టేసరికి అవి అనేది యూట్యూబ్ ఎక్కువ శాతం పిల్లల వీడియోస్‌ని ఎక్కువ మందికి రీచ్ చేయదన్నట్టు. అందువలన ఏమో వ్యూస్ తక్కువొచ్చి మళ్ళా నా ఛానల్ మొత్తం అయితే వాచ్ అవర్ అయితే తక్కువ అయితూ వచ్చింది. అయితే అసలు ప్రీ స్కూల్ యాక్టివిటీస్ ఏమేమి చేపిస్తాము, ఎలా ఏ నెలలో ఏమేమి ఉంటాయి అనేదైతే నేనైతే చెప్పాలనుకున్నాను. అయితే ఇప్పుడు జూలై నెల వచ్చింది కాబట్టి జూలై నెలలో మంచి అలవాట్లు అనేది పిల్లలకి మనం తెలియజేయాల్సి ఉంటుంది. వాళ్ళకి చేపించాల్సి ఉంటుంది కొన్ని. అంటే చెప్పులు లైన్‌లో పెట్టడం అలాంటివి. కాకపోతే ఈ నెలలో అది లేదు. ఈ నెలలో ఉన్నది ఏమేమంటే వాళ్ళు డైలీ స్నానం చేసి అంగన్వాడికి రావాల్సి ఉంటుంది. తల దువ్వుకొని రావాలి అనేది వాళ్ళకనేది మనం అలా నేర్పించాల్సి ఉంటుంది. గోర్లు కత్తిరించుకోవాలి. గోర్లు లేకోకుండా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు. గోర్లు అనేది నీట్‌గా కట్ చేసుకోండి అనేది చెప్పాలి. అది మంచి అలవాట్ల గురించి అయితే ఇది ఉంటుంది ఈ నెలలో మాకు. అలాగే సంభాషణ గానుంటుంది. పిల్లలు రాగానే మనం వాళ్ళతో సంభాషించాలి, మాట్లాడాలన్నట్టు. అది దేని గురించి మాట్లాడాలనేది ఒక్కొక్క నెలలో ఒక్కొక్కటి ఉంటుంది గదా! ఇప్పుడు జూలై నెలలో మేము వాళ్ళతో రాగానే దేని గురించి సంభాషించాలి, దేని గురించి మాట్లాడాలని అంటే మాకిచ్చిన సిలబస్ ప్రకారం అంటే వాళ్ళిచ్చిన టైమింగ్స్ ప్రకారం ఈ నెలలో ఏముంటది అనంటే పిల్లల యొక్క నా శరీరం గురించి అయితే మాట్లాడాలి. అలాగే వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడాలి మేము. శరీరం గురించి అనంటే నీకు శరీరంలో ఏమేం పార్ట్స్ ఉన్నవి అవి అడగటము. అలాగే కుటుంబంలో ఎవరెవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు అనేది మాట్లాడాలి, సంభాషించాలన్నట్టు. సెకండ్‌దొచ్చేసి మంచి అలవాట్ల తర్వాత వాళ్ళతో మనం సంభాషించి మాట్లాడాల్సి ఉంటుంది. మళ్ళీ మూడోదొచ్చేసి పాటలుంటాయి. పాటలు యాక్షన్ సాంగ్స్ ఉంటాయన్నట్టు. పొద్దున మనము లేవాలి పాటుంది. అవ్వ తాత వచ్చారు, పప్పు బెల్లం తెచ్చారు, 2 లిటిల్ హ్యాండ్స్ టు క్లాప్ క్లాప్ క్లాప్, గాడ్ బ్లెస్ మమ్మీ, కళ్ళెందుకున్నవి అనే సాంగ్స్ ఇట్టా సాంగ్స్ గానీ ఆ నెలలో ఏమేం పాటలు నేర్పించాలి అనేదైతే ఉంటుంది. ఒక పాట 2 పాటలైనా గానీ ఒక వారం రోజుల్లో కంప్లీట్‌గా వచ్చేలాగా ఒకటే పాటని నేర్పిస్తూ ఉండాలి. తర్వాతకొచ్చేసి వాళ్ళకి పూర్వగణిత భావనలు అనేది ఉంటదండి. పూర్వగణిత భావనలు అననంటే గణితం అంటే లెక్కలు గదా! లెక్కలుకి ముందు పూర్వం అంటే లెక్కలకు ముందు మనం వాళ్ళకి ఏమేమి నేర్పాలా అనేది. అంటే వాళ్ళు లెక్కలు చేయమంటే ఒకేసారి అయితే వాళ్ళకి లెక్కలు రావుగా ప్లస్‌లు, మైనస్‌లు, కూడికలు, తీసివేతలు ఇవన్నీ ఏమి రావు గాబట్టి వాళ్ళకి దానికి సంబంధించింది ఏంటిది, ఏం నేర్పాలనేది మాకు దాంట్లో ఉంటదన్నట్టు. ఈ నెలలో వచ్చేసి ఎరుపు రంగు పరిచయం, పసుపు రంగు పరిచయం, నీలి రంగు పరిచయం గురించి ఉంది. అలాగే రంగులు కలిగినవి ఏమన్నా బాల్స్ గానీ అన్నీ ఒకే దగ్గర పెట్టేసి అవి వేరు చేయటం. రంగులు వేరు చేయటం, రంగులను జతపరచడం. ఒక రెడ్ కలర్ ఒక దగ్గర ఉన్నప్పుడు ఎరుపు రంగు పరిచయం కాబట్టి ఆ రెడ్ కలర్ యన్నీ తెసి అక్కడ జత చేయటం. శాస్త్రీయ పరిజ్ఞానం గురించి కూడా తెలియజేయాల్సి ఉంటుంది. పిల్లలకి శాస్త్రీయంగా మనం చేసి చూపించాలన్నట్టు ఏంటిది ఎలా ఉంటదనేది. ఇప్పుడైతే ఈ నెలలో అయితే వేడి చల్లన గురించి ఉంది. 2 గ్లాసులలో ఒక గ్లాసులో వేడి నీళ్ళు, ఒక గ్లాసులో చల్లటి నీళ్ళు తీసుకొని ఇందులో ఏది వేడిగుంది ఏలు పెట్టి చూసి కొంచెం లైట్‌గా ఉంటే వేడిగా, కొంచెం చల్లగా వాళ్ళకి అర్థమైపోద్ది కదా! అలా అనేది వాళ్ళు చెప్పటం జరుగుతుంది. అలాగే వేడి చల్లన గురించి చెప్పాలి. మళ్ళీ ఏ బట్ట ఎక్కువ వాటర్ పీల్చుకుంటుందనేది మేము క్లాతు ముతక గుడ్డ కొంచెం తీసుకోవాలి. పాలిస్టర్ కూడా కొంచెం తీసుకొని దాంట్లో ముంచి నీళ్ళల్లో పక్కన ఏదన్నా మళ్ళీ ప్లేట్ పెట్టి అందులో పిండినట్టయితే అది నీళ్ళెన్ని పీల్చుకుంది అనేది మళ్ళీ ఇంకోటి ముతకది గాని నీళ్ళల్లో ముంచి అది వేరే దాంట్లో పిండితే అందులో నీళ్ళు ఎక్కువొచ్చినాయి, ఇందులో నీళ్ళు ఎక్కువొచ్చినాయి అంటే ఏది ఎక్కువ పీల్చుకుంది అనేదైతే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి అది కూడా చేయించాల్సి ఉంది మేము ఈ నెలలో. అలాగే ఆటలు ఆడిపించాలండి పిల్లల్ని. ఏమేమి ఆటలు అనేది కానీ మాకైతే ఆ సిలబస్‌లో అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆట ఒక్కొక్క ఆట ఏందంటే ఒక ఆట గీత మీద నడవటము. స్ట్రెయిట్‌గా గీసి వాళ్ళకి కాన్సంట్రేషన్ ఉంటుంది కాబట్టి పెట్టి వాళ్ళు నడవాలి కదా!
వాళ్ళకి క్లారిటీగా ఉండాలి. ఆ గీత మీద నడవటం ఒకటి, అలాగే లోన బయట ఆట, లోపల బయట అంటే ఒక రౌండ్ గీసి ఆ రౌండ్లో లోపల అన్నప్పుడు లోపల దూకాలి, బయట అన్నప్పుడు బయట దూకాలి. మళ్ళీ బయట అంటే బయటే ఉండాలి, లేకుండా వాళ్ళు వినే దాంట్లో కాన్సన్ట్రేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఆట కానీ మేమైతే అంగన్వాడీ సెంటర్స్లో అయితే ఆడించాల్సి ఉంటుంది. మళ్ళీ బయట మరి క్లాస్ రూమ్లో ఆటలు కాకుండా బయట ఆటలు, స్వేచ్ఛ ఆటలు కానీ ఆడించాల్సి అయితే. అలాగే ఈ నెలలో కథలు కానీ 2 ఉన్నాయి. అవి ఏమేమి కథలంటే బంతి కథ ఒకటి ఉంది, మరియు అలాగనే కోడిపిల్ల కథ ఒకటి ఉన్నది. ఆ 2 కథలు అనేది పిల్లలకి చెప్పాలన్నట్టు. 15 రోజులు ఒక కథ, 15 రోజులు ఒక కథ చెప్తే అయితే వాళ్ళకి వచ్చేస్తుంది. కాబట్టి 2 కథలు అయితే చెప్పాల్సి ఉంది. అలాగే సృజనాత్మక కార్యక్రమాలు చేయించాలి. సృజనాత్మక కార్యక్రమాలలో వచ్చేసి పిల్లలు చేతి ముద్రలు వేయించడం, స్వేచ్ఛ డ్రాయింగ్, వాళ్ళు అసలు ఏమి రాస్తారు, ఏదైనా బొమ్మ వేయండి అని చెప్తే ఏ బొమ్మ వేస్తారు అనేది బొమ్మలు వేయించాల్సి ఉంటుంది. ఆకారాల్లో రంగులు రుద్దించాల్సి ఉంటుంది. ఇలా అనేది సృజనాత్మక కార్యక్రమాలు. అలాగే ఈ ప్రీ స్కూల్ అనేది ఈ నెల మొత్తం అయితే ఇలా అనేది ఉంటుంది. ఏమేమి చెప్పాలి, ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి అనేవి, మంచి అలవాట్లు, సంభాషణ, ఇవన్నీ పూర్వగణిత భావనలు, ఇవన్నీ అనేది ఇలా అనేది ప్రీ స్కూల్ పిల్లలకి నేర్పించాల్సి ఉంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుందంట. కాబట్టి వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. నేను ఇంతకుముందు పెట్టిన వీడియోకైతే అదే 2 లిటిల్ హ్యాండ్స్ 2 క్లాప్ క్లాప్ అనే సాంగ్ పెట్టా కదా, దానికైతే అసలు లైక్లే రాలేదు. ఒక్కళ్ళు కూడా లైక్ చేయలేదండి. చూశారు కానీ చాలామంది. కొంచెం లైక్ చేయండి. ఇంకొంచెం ముందుకైతే నా ఛానల్ పోతుంది. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.